హిందీ భాషాభివృద్ధికి ప్రతి ఇంటి నుంచి ఆలోచన విస్తృతం కావాలని వక్తలు పేర్కొన్నారు. హిందీ భాష ఉన్నతికి కృషి చేస్తున్న వారికి ఈ సందర్భంగా సన్మానాలు చేశారు. హిందీ మంచ్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బీకేఎస్ జూనియర్ కాలేజీలో జరిగిన హిందీ దివస సభలో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు. రాజభాష హిందీని ఆదరించాలని, గౌరవించాలని వారన్నారు. హిందీ మంచ్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోనె శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో హిందీ భాష అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సలహా మండలి సభ్యురాలు బైపల్లి రాజేశ్వరి మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద 3వ భాష అయిన హిందీని అందరూ నేర్చుకోవటం అవసరమని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన హిందీ మంచ్ జిల్లా అధ్యక్షులు కణుగుల సత్యం మాట్లాడుతూ ఎల్పీ సెట్ నోటిఫికేషన్ కోసం హిందీ నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని అన్నారు. మంచ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రొంపివలస రామారావు మాట్లాడుతూ మంచ్ ఆధ్వర్యంలో జిల్లాలో హిందీ ప్రచారానికి గత 20 సంవత్సరాలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పండిత పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు మల్లేశు, కరిమెట్ట పద్మావతి, తెరవే ప్రధాన కార్యదర్శి రఘుపాతుని రమణమూర్తి, గౌరవ అధ్యక్షులు దొంతం పార్వతీశం, పోలాకి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుని ఆర్ లక్ష్మి, బీకేఎస్ ప్రిన్సిపల్ పుక్కళ్ళ లక్ష్మణ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అలాగే హిందీ భాషాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న 5గురు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ హిందీ సలహాదారు బైపల్లి రాజేశ్వరి, సంఘ సేవకులు బిఏ రావు, పండిత పరిషత్ నాయకురాలు కనిమెట్ట పద్మావతి, హిందీ రీసోర్స్ పర్సన్ చిరంజీవిని రెడ్డి, కనుగుల సత్యం తదితరులను సాలువా, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. హిందీ ప్రచార సభ హైదరాబాద్ నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన 13 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. హిందీ దివస్ సందర్భంగా నిర్వహించిన పలు హిందీ పోటీలలో విజేతలైన 37 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. ఎరంకి ఉమారాణి, సింగూరు రాధలు కార్యక్రమాన్ని నిర్వహించగా మినతి కుమారి పాణిగ్రాహి, పద్మనాభరాజు సభ్యుల చేత హిందీ దివస్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమ సమితి సభ్యులు ఎం రవికుమార్, ఎస్టిపి శిరీష, వై పద్మలక్ష్మి, మాలతి, పద్మజ, షరీఫ్, భగత్, మజ్జి రామారావు, జలమూరు సత్యం, పాపారావు, తేజస్విని, ఎంబి మల్లేశ్వరరావు, జీవి నాగభూషణ్ రావు, జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.